गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమ. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి లైట్గా ధ్యానము, కొంచెం వామప్ ఎక్కువ, శరీరం కొంచెం ఎక్కువ, మరీ కూడా కాదు. దాని తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ధ్యానము. ఆ తర్వాత నేను ఎలా డెవలప్ అయినాను, మా గురువుగారు ఎలా దర్శనం ఇచ్చారు, ఆ తర్వాత నేను ఎలా ముందుకు రానిచ్చాను, ఈ వీడియోలో తెలుసుకుందాం మనము. ఆ తర్వాత మధ్యలో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ధ్యానం, మీకు అలవాటు కావడానికి ధ్యానం ఎలా చేయాలి, ఏ విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తే బాగుంటుందని ఈ వీడియో చేయటం జరుగుతుంది. ముందుగా ఫస్ట్ శరీరం వామప్ లాగా, అంటే నొప్పులు పోవటానికి కొంత మరీ ఎక్కువ కాకుండా మొన్న కూడా చూపెట్టాము దీంట్లో. సింపుల్గా మరొకసారి అవి చేసి సింపుల్గా ఒక 5 నిమిషాలు 6 నిమిషాల లోపే ముగించుకుంటే శరీరం తందూరుస్తూ ఉంటుంది పొద్దు నుండి సాయంత్రం వరకు. కనుక శరీరం కూడా మరీ పెద్ద యోగా కాకుండా చిన్న చిన్న, ఎందుకంటే పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకు మరీ ఆసనాలు పెద్దగా చేయలేరు కాబట్టి కొన్ని ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఏంటంటే మనం సింపుల్గా చేసుకునేది ఏంటంటే, ఈ మెడ నొప్పి, ముఖ్యంగా మెడ నొప్పి చాలామందికి ఉంటుంది, షోల్డర్ నొప్పి ఉంటుంది. మొన్న కూడా చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా చిన్నగా, మరీ పెద్దగా కాదు, ఒక చిన్నగా చేస్తే అలవాటు ఉంటుందని, కొంతమంది చూడని వాళ్ళకు ఉపయోగపడుతుందని. తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ ఎలా చేయాలంటే, ఇలా మొన్న కూడా చూపెట్టాను, అలా బెండ్ అవ్వాలి. అలా వెనక ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు బెండి మెల్లగా నరాలు పట్టుకుంటాయి. దాని తర్వాత అలా మళ్ళీ కింద ఎంతవరకు వస్తే అంతవరకు, తలకాయ మాత్రం వంచాలి. ఈ విధంగా ఈ నరాలు చాలా మట్టుకు శరీరం బెండ్ కాకుండా ఖాళీ తలకాయ మాత్రమే, నెక్ మాత్రమే బెండ్ అవుతాడు చూసుకోవాలి. అలా చూస్తా. అట్లా 5-6 సార్లు చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ నరాలకున్న ఏవైతే రక్త ప్రసరణ లేకుంటున్నదో అది క్లియరెన్స్ అవుతుంది అన్నాడు. తర్వాత పర్ఫెక్ట్గా చేయాలి. ఇట్లా ఉందనుకో సగ భాగము, 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా పర్ఫెక్ట్గా మొన్న చూపెట్టాను. మళ్ళీ కూడా వీడియో మొదల్లో కొంతమంది చూడని వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. తర్వాత ఇట్లా మెల్లగా మెడ వేసారు. ఇట్లా మెల్లగా పెద్ద మనుషులు చాలా స్లోగా చేయాలి, అలవాటు కావాలి. అట్లా ఈ భుజాన్ని ఆనుకుంటూ తలకాయ మొత్తం దీన్ని తిరుగుతూ ఉండాలి. ఇట్లా ఒక 5 సార్లు. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ 5 సార్లు, రైట్ సైడ్ ఒక 5 సార్లు, లెఫ్ట్ సైడ్ ఒక 5 సార్లు, అలా జరుగుతుండాలి. మొన్న చేపి అంతా చూశారు చాలామంది. తర్వాత ఇక్కడ ఈ చేతుల గురించి కొంచెం లైట్ ఎక్సర్సైజ్, షోల్డర్ గురించి. ఇక్కడ ఏం చేయాలంటే 1 2 3 4 5 6 8 9 10 ఇట్లా 10 రకాలు ఇట్లా చేస్తూ ఉండాలి అన్నట్టు. ఇది సింపుల్గా అందరికీ తెలిసినటువంటిది. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే, ఇలా వచ్చింది అనుకో, ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ రక్త ప్రసరణ అవుతుంది ఇలా చేస్తే. దాని తర్వాత ఇలా చేయాలి. తలకాయ ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండదు, ఇట్లా ఉండాలి. దాని తర్వాత ఇలా చేయాలి. ఇది ఇదివరకు అందరు చేసినటువంటిదే, అలా చేయాలి, ఇలా చేయాలి. తర్వాత కిందికి రా. ఇట్లా ఒక 10-20 సార్లు చేస్తే ఇక్కడ దీనికి ఉన్నటువంటి విషయాలు ఉంటాయి. ఇంకా కపాలభాతి కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ స్టమక్ది ఉంటుంది, అందరికి తెలిసినటువంటి విద్యలే ఇవి. కాకపోతే కొంచెం మనము ప్రాక్టీస్ కల్లా పెట్టాలి. అది పెడితేనే మన శరీరానికి అది తందరుస్తుగా, హుషారుగా ఉంటుంది అన్నట్టు. ఇలా చేయాలి దీనికి. ఇంకా తర్వాత ఎక్కువ మొన్న ఆల్రెడీ చూపెట్టాను కనుక ఇది సింపుల్గా పాయింట్స్ చూపెట్టడం జరుగుతుంది. ఇంకా ఇది ఇక్కడ ఎన్నుపూసది కూడా, ఇక్కడ నడుము నొప్పికి ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఎంత తిరిగితే అంత స్లోగా తిరగాలి. నరాలు పట్టుకుంటాయి. ఇట్లా ఉండి శరీరం నిటారుగా ఉండి ఓన్లీ తలకాయ ఈ నడుము కిందిది తిరగాలి అన్నట్టు. ఇట్లా ఎంతసేపు ఉంటే అంతసేపు అలా ఉండి
మళ్ళీ ఇక్కడ అలా అలా చేయాలి. ఇట్లా 4, 5 సార్లు చేస్తే ఇక్కడ నడుము నొప్పి కూడా తగ్గుతుంది. ఇంకా స్టమక్ కపాలభాతి అంటారు కదా, మామూలుగా సింపుల్గా కొడుతుండాలన్నట్టు దమ్ములకు. అంటే ఈ కడుపులో ఏమవుతుందంటే అది కొట్టినప్పుడు మళ్ళా ఎక్కువ కొవ్వు పెరగకుండా లోపల నరాలు కూడా యాక్టివేట్గా ఉంటాయి అన్నట్టు. కపాలభాతి చాలా ఉపయోగకరమైనట్టు ఉంటుంది. ఇట్లా ఇట్లా ఇవి కొడుతూ ఉండాలన్నట్టు. కొడుతూ ఉంటే ఇదంతా సెటరేట్ అవుతుంది. ఈ స్టమక్ కూడా బాగా పెరగకూడదు. ఇది బాగా బొర్ర వచ్చిందనుకో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, పొట్టతోటే ప్రాబ్లమ్స్ అవుతాయి. కనుక మనం తిండిలో కూడా కంట్రోల్ చేయాలి. తేలిక అరిగే పదార్థాలు తినాలి. మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలి. దాని తర్వాత నిశ్చలంగా ఉండాలి. ఇలా దీనికి తిండిలో కంట్రోల్ ఉండాలి. సాత్వికారం ఉండాలి. ఆ ఫ్యాట్నెస్ పెరగకుండా, ఈ మటన్ ఇవి నాన్ వెజ్ తినటం వల్ల ఫ్యాట్ పెరుగుతుంది, కడుపు వస్తుంది. ఇవన్నీ అనారోగ్యానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. కనుక మనం ఇంత వయసు వచ్చిన కడుపు ఎట్లా నిటారుగా ఉంది, కారణం ఏంటంటే మనం వాకింగ్ చేయటము, తినే ఆహారం కూడా సాత్విక ఆహారం ఉంటుంది, మైండ్కు ప్రశాంతత, ఇవన్నీ ఉండటం వల్ల శరీరం ఎలా ఉండాలో అలా తందరుస్తుగా ఉంటుంది. కనుక అవి పెరిగే అవకాశాలు, అవి పెరుగుతున్నాయి అంటే అవి అరుగుదల లేక అవి మెల్లమెల్లగా కొవ్వు పట్టుకొని అక్కడ ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. అది చాలా మనకు మునుముందు ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక ఆహార నియమాలు కూడా చాలామంది పాటించాలి. ఇంకా కొంతమంది పొద్దున రాగి జావా తాగాలి. దాంట్లో ఇన్ని పల్లీలు వేసి ఇంత ఉప్పు వేసి పొయ్యి మీద పెడితే ఆ నీళ్ళతో పాటు ఆ రాగి జావా ఉడుకుతుంది, ఆ పల్లీలు కూడా ఉడుకుతాయి. నేను రోజు అలానే చేస్తాను. 11 గంటలకు వేసి తాపుతాను. నేను పల్లీలు వేస్తే అవి ఉడుకుతుంటే బాగా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నట్టు. ఆ పల్లీలు బాగా ఉడకాలి, ఉడికితే గట్టిగా అవుతుంది కొంచెం, అయినప్పుడు ఆ టేస్ట్గా ఉంటుంది అది తినటం. అట్లా 2-3 బిస్కెట్లు తింటే ఆ టిఫిన్గా అలవాటు చేసుకోవాలి మనం. రాగి జావా తాగితే చల్లదనము, అలా ఎనర్జీ కూడా ఉంటుంది అన్నట్టు. ఆ పల్లీలు కూడా ఐరన్, దాంట్లో కూడా ఎనర్జీ స్టిక్ ఉంటుంది. కనుక ఇలాంటి కొన్ని మనం అలవాటు చేసుకోవాలి. అనేకమైనటువంటి అవి తిని ఇవి తిని అస్తవ్యస్తంగా అరగకుండా గ్యాస్ ట్రబుల్ అయిపోయి నానా బాధలు చాలామంది పడుతూ ఉన్నారు. ఇంకా ఆ టాబ్లెట్స్ వేసుకుంటారు, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ రకరకాలు వేసుకుంటారు. ఆ టాబ్లెట్స్ వల్ల శరీరానికి అలవాటు అయిపోయి అది అస్తవ్యస్తంగా చేస్తుంది అన్నట్టు. ఎప్పుడు నిటారుగా ఉంచలేదు. ఏ టాబ్లెట్స్ అయినా అది దీనికి కెమికల్కి సంబంధించింది కాబట్టి ఆ టాబ్లెట్స్ అంతా దాంట్లో ఇది ఉంటుంది కాబట్టి శరీరం నిమిత్తే మాత్రానికి ఏదో రిలీఫ్ కనపడుతుంది కానీ శరీరానికి ఎఫెక్టే ఇస్తుంది అన్నట్టు. అది కిడ్నీలకు కానీ దాని ఈ నెత్తి నొప్పి గోళీలు ఇవన్నీ కిడ్నీల మీద అసరయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక మనం అవన్నీ కూడా మెల్లమెల్లగా ఎర్రచ్ చేస్తూ ఉండాలి. మన తలనొప్పులు పోవడానికి ధ్యాన మార్గం ఒకటే. ఇప్పుడు మనం సింపుల్గా ధ్యానం చేసి ఒక 3 నిమిషాలు ధ్యానం ఎలా చేయాలి మీకు అలవాటు కావడానికి చెప్తున్నాను. ఈ 2 చేతులు ఇలా జోడించేసేసి సకలం ముక్కలం కూకొని, ఇంకా 60 సంవత్సరాలు సీనియర్ సిటిజన్ అయితే కుర్చీ మీద కూకోండి, మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు దాంట్లో కూకోండి. ఆ తర్వాత ఇట్లా ఈ జోడించేసి అలా కూకొని నిటారుగా ఆ కళ్ళు మూసుకొని, ఇక్కడ వేమన్న గారు ఏం చెప్తున్నారంటే, నాసికాగ్రమందు నయముగా మది నిలిపి వాసుగాని చూడ వర్షమగును కాసి కంచి పరిగి కడగన్లు పడనేల. అంటే నాసికాగ్రం అంటే రకరకాల ధ్యానాలు ఉన్నాయి కాబట్టి ఇదో రకమైనటువంటి ధ్యానం. అంటే ఈ ముక్కు చివరన అలా చూస్తూ ఇట్లా ముక్కు చివరన చూసి కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే ఈ మైండ్ అంతా ఈ ముక్కు చివరి పైన ఉంటుంది అన్నట్టు. నాసికాగ్రం అంటారు దీన్ని, ముక్కు చివరి. అలా దానిపైన అలా మనసు అక్కడనే పెట్టి ఇక్కడనే మనసు పెట్టి అలా తదేకంగా ఆలోచన లేకుండా అలా ఉంటే ఏమవుతుందంటే మన మనసు ఏకాగ్రతకు వస్తుంది ఇక్కడనే చివరి భాగంలో. మళ్ళీ వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను కూడా అలా ఇక్కడ చివరిలో ఉంటే మధ్యలో ఉంది కాబట్టి ఇటు వస్తుంది అటు వస్తున్న గాలిని కూడా గమనిస్తూ ఉండొచ్చు. ఇది ఒక ప్రక్రియ అన్నట్టు. ఇలా అలవాటు చేస్తే మెల్లమెల్లగా ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చేసి చూద్దాం నాసికాగ్రమాన్ని. అంటే ఫస్ట్ ఇట్లా ముఖం ఇట్లా చూసుకొని నాసికాగ్రం వైపు కళ్ళు చూసి కళ్ళు మూసుకోవాలి. అప్పుడు ఈ ముక్కు చివరి భాగాన మనం ధ్యానం నిలుస్తుంది కనుక అది అలవాటు కావాలి.
కొన్ని రోజులకు అలవాటు అవుతుంది. మనం ముందు ప్రాక్టీస్ చేయాలి. ఇది కదలకుండా అలా ముక్కు చివరి భాగాన మనము మనసు నిలుపుతున్నాము. ఒక 3 నిమిషాల ధ్యానం ఇది. నిశ్చలంగా శరీరం కదలకుండా ఉండాలి. మన మనసంతా ముక్కు చివరన భాగాన్ని కేంద్రీకమై ఉండాలి. ఏకాగ్రత కలిగి ఉండాలి. మన ఆలోచనలు తగ్గంగానే మన శ్వాస కూడా తగ్గుముఖం పడుతుంది. సహజమైన శ్వాస మనకు తెలుస్తూ ఉంది. మన శరీరము నిటారుగా అయినప్పుడు మన మనసు ముక్కు చివరన ఉన్నప్పుడు మన మనసు అక్కడనే ఉంటుంది కనుక అది ఏకాగ్రత అవుతుంది. దానికి అంటే నిలకడ అవుతుంది మనసు. ఇలా ముక్కు చివరి పైన పెట్టంగా అది అలవాటు అవుతే మెల్లమెల్లగా వచ్చిపోయే శ్వాసను పోయే శ్వాసను గమనిస్తూ ఉంటే శ్వాస మధ్యలో లోపట పోతున్న శ్వాస మళ్ళీ బయటకు వస్తేప్పుడు మధ్యలో ఒక క్షణకాలము గ్యాప్ ఉంటుంది శ్వాసకు. ఆ గ్యాప్ కూడా మనం గమనించాలి. అంటే మనం పోతుంది వస్తుంది ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే మధ్యలో ఆ గ్యాప్ అంటే నిశ్శబ్దంగా ఉంటుంది. శ్వాసకు శ్వాస మధ్యన 1 సెకండ్ దాన్ని గమనిస్తూ ఉంటే మన మనసు నిశ్చలమవుతుంటే అప్పుడు ఈ శ్వాస నా శ్వాసగా తెలియబడుతుంది. శ్వాస నేను కాదు, నేను శ్వాస తీసుకుంటున్నాను, నేను వేరు శ్వాస వేరు అనే భావం ఏర్పడుతుంది. ఇది అంత ఈజీ అయిన పాయింట్ కాదు. చాలా డీప్గా వెళ్ళాలి. నేనెవరో, నేను శ్వాసను కాదు కదా, నేను ఒక ఆత్మ యొక్క అంశాన్ని, జీవుని నేను అని మనం తెలియాలంటే కూడా మన మనసు ఆగి ఉండాలి. ఆగాలంటే మనము ధ్యానం చేయాలి. ఇప్పుడు నా మనసు ఆగుతుంది కనుక, నాకు ప్రాక్టికల్ ఉంది కనుక నాకు శరీరం సుఖంగా కనపడుతుంది. నిశ్చలంగా అయింది. నా మనసు ఆనందంతో ఊగిసలాడుతుంది. అది అలవాటై రాంగా ఈ 2 కళ్ళ మధ్యలో దృష్టి వెళ్తుంది ఆటోమేటిక్గా. ఈ 2 కన్నుల మధ్యనే ఆగ్నేయ చక్ర అంటారు. అక్కడ పరమాత్మ యొక్క ద్వారం ఉంటుంది అన్నట్టు. అది ఓపెన్ అవుతుంది. అది కొన్ని రోజుల తర్వాత మనం చాలా ప్రాక్టికల్ చేయాలి. ఎంత చేస్తే అంత. ఎంత నిశ్చలంగా అయింది. లోపల తొట్టెలూగినట్టు ఊగుతుంది. ఎంత హాయిగా గోచరిస్తుంది.
మనమెవరో మనకు చివర్లో తెలుస్తుంది. ఇంతే సింపుల్ ధ్యానం అండి. బరువులు ఎత్తుకునేది లేదు, దించేది లేదు. మన బుర్రలో సర్వం ఖాళీ చేస్తుంటే అల్కగా అవుతుంది. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. ఆ అనుభూతి వస్తుంది మనకు. ఇంకొక నిమిషం ఉంది. 3 నిమిషాలే కదా, మీకు అలవాటు కావాలని ఇది చేయటం జరుగుతుంది. సింపుల్. అంతే, ఆలోచన లేకుండా ముక్కు చివర బాగాన గమనిస్తూ మన వస్తున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. అలా గమనించటం వల్ల మన మనసు అటు ఇటు పరిగెట్టకుండా అక్కడనే ఉంటుంది అన్నట్టు. ఇది ఒక సాధన. అంటే మనసుకు ఒక ఆవుని ఎట్లా, దూడని ఎట్లా కట్టేస్తామో మన మనసును, ఈ శ్వాసను కట్టేయటం జరుగుతుంది. అక్కడిక్కడ మనం ఏకాగ్రతతో చేసినప్పుడు మనసు అక్కడనే ఉంటుంది. అది కొన్ని రోజులకు అలవాటు అయితే అందులో దానికి ప్రజ్ఞ పొందుతుంది. మనసు పవిత్రత అవుతుంది. ఎప్పుడైతే పవిత్రత అయిందో చిత్తప్రజ్ఞ లక్షణం వచ్చి అందులో ఆనందం గోచరిస్తుంది. ఎన్నెన్నో లాభాలు ధ్యానంలో. చిన్న చిన్న జబ్బులు మాయమవుతాయి. మోకాళ్ళ నొప్పులు మాయమవుతున్నాయి. హెడేకు అసలే ఉండదు. జ్వరాలు రావు. ఇప్పుడు 1/2 నిమిషం ఉంది. చక్కగా మనం ఇంతే సింపుల్గా, ఇది అలవాటు కావాలి. మరి అలవాటు అయిపోతే ఇంకా మీరు వదిలేరు. మాకు ఏళ్ళ సంది అలవాటు అయింది కాబట్టి కంపల్సరీ చేయవలసి వస్తుంది. మాకు చేస్తేనే సుఖంగా కనపడుతుంది. 10 minutes. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు ఇలా చూసుకోవాలి. 2 చేతులు ఈ పవర్ ఉంటుంది, ధ్యానం ఉంది. ఇట్లా చూసిన తర్వాత అప్పుడు కళ్ళ మీద పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మెల్లగా తీయాలి. ఇట్లా ఇంతే ప్రశాంతంగా, ఎంత అలజడ లేకుండా ఉంది. ఒక 3 నిమిషాలకే ఇంత అవుతే ఇంకా చాలా సమయం చేస్తే ఎలా ఉంటుంది మీరే ఆలోచించేయండి. తర్వాత ధ్యానం ఇలా ఈ వీడియోలో 2 సార్లు చేస్తాం, 3 నిమిషాలది. తర్వాత ఇప్పుడు నేను వచ్చినటువంటి విషయాలు, అంటే ఈ ధ్యానంలోకి ఎలా వచ్చాను, మా గురువుగారు ఎలా దర్శనమైంది అనేది కొంచెం మనం డిస్కషన్ చేస్తే మీకు కూడా ఉపయోగకరం ఉంటుంది. పెద్ద పెద్ద వేదాలు చదివే అవసరం లేదు, శాస్త్రాలు చదివే అవసరం లేదు. మన వేమన్న గారు అంటారు, పెక్కు చదువులేల తరకవాదములేల ఒక్క మనసు తోడనుండనేని సర్వసిద్ధుడవును సర్వము తానవును విశ్వదాభిరామ వినురవేమ. పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు దీనికి, ధ్యానానికి. నువ్వు తెలుసుకోవాలంటే బయట అసలే అవసరం లేదు. పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు, పెక్కు చదువులు అవసరం లేదు. ఒక్క మనసుతోటి ఇది కంపల్సరీ, ఇది వెళ్తుంది, నా స్వరూపాన్ని నీకు తీసుకువెళ్తుంది అని గురుమూర్తి చెప్పిన ప్రకారంగా పూర్ణంగా విశ్వసించి నమ్మించి ఒకే మనసుతోటి ఉంటే అది నీకు సర్వసిద్ధి అవుతుంది. అన్ని విషయాలు తెలిసాయి. అప్పుడు సర్వసిద్ధుడు సర్వము తానవును, సిద్ధపురుషుడై సర్వము
తానే అవుతున్నాడు, పరబ్రహ్మ స్వరూపుడు అవుతున్నాడు. ఎందుకంటే దీనికి నిష్ఠ, నియమాలు అన్నీ కావాలి. శ్రద్ధ, సబూరి, ఎంతో ఓపిక ఇవన్నీ ఉండాలి. పెద్ద పెద్ద తెలుసుకునే అవసరం లేదు. నువ్వు నిష్ఠతో నీ లోపట నువ్వు ప్రయాణిస్తే నీకు విషయం తెలుస్తుంది. విషయం తెలిసిందంటే దాంట్లోనే ఉండాలి, లీనమై ఉండాలి. ఎప్పుడైతే మనం దాంట్లో లీనమై ఉండి తహతహలాడుతున్నామో అది ముందుకు వెళ్తుంది మనసు. మనసుకు ఎప్పుడూ నేర్పాలి అన్నట్టు. లేకపోతే మాత్రం అది గతంలో ఏది కోరుతుందో అదే కోరుతుంది. దాన్ని టర్నింగ్ పాయింట్ చేయాలి. అది బయటకు పోతుంది కాబట్టి దాన్ని ఇన్నర్‌గా లోపటికి పంపే ఆలోచన చేయాలి. అది అంత ఈజీ అయిన పాయింట్ కూడా కాదని మహానుభావులు చెప్తుర్రు. కనుక మనం కూడా గురువుల దగ్గరికి పోయి పెద్దవాళ్ళు సద్గురువుల దగ్గరికి పోయి నేర్చుకొని మనం జీవితం సార్థకం చేసుకోవాలి. మాకు కూడా అలానే జరిగింది కాబట్టి మాకు ఏం తెలియని రోజులు అసలు భక్తి, ముక్తి ఏం తెలియదు. కానీ సత్యంగా నడిచేవాడిని నేను. ఏదైనా నిజమే మాట్లాడేవాడిని. అదే నన్ను కాపాడుకుంటూ వచ్చింది. ఆ గురుమూర్తి మరి గత జన్మలో మనకేం సారం ఉందో తెలియదు. స్వయంగా గురుమూర్తి నాకు తారసపడటం, నన్ను కలవటం జరిగింది. కలవటం అంటే ఒక సన్నివేశం జరిగింది. అప్పుడు అతను గురువు అన్న సంగతి కూడా తెలియదు. మామూలుగానే ఉన్నాడు పిచ్చోనిలాగా. అతని దగ్గరికి పోయి మాట్లాడుతుంటే చాలా ఘనంగా అసలు నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి అవి మాటలు. వేమన పద్యాలు, భగవద్గీత అన్నీ నోటికొచ్చాయని చూస్తే ఆడారంభంగా లేడు. పెద్ద శిష్యవర్గం కూడా లేదు. అలా ఆయనతో మాట్లాడి అమ్మో! ఇతను ఏదో చాలా వాల్యుబుల్ ఉన్నది. ఈయన అదిగో బ్రహ్మం అంటున్నాడు, కంటికి కనపడుతుంది అంటున్నాడు. ఏంది దీనికి కంటికంటే మనసుకు కనపడుతుంది, కంటికి కనపడదు. అది చాలా కఠోరమైన తపస్సు చేస్తేనే అర్థమవుతుందని చెప్తున్నాడు. మాకేం అర్థం కాలేదు అసలుకి. భజనే తెలియదు గవి బ్రహ్మం గురించి మాకేం అర్థమవుతుంది. దాని తర్వాత మాకెందుకు అలా లేకపోతే నేను అతన్ని పట్టుకునేవాడిని కాదు. ఎందుకంటే మనం గుర్తించే కెపాసిటీ కూడా ఉండదు. ఎందుకంటే మన స్థాయి నుండి మనం ఆలోచిస్తాం కనుక వాళ్ళు హై స్టేజ్‌లో ఉంటారు అసలు అందది. ఉదాహరణకి ఇప్పుడు నర్సరీ ఒకటో క్లాస్ చదివేటోడు పీహెచ్‌డీ చదివినోని సంగతి తెలుస్తుందా? వాడు ఏ విధంగా చేసినా తెలియదు. కనుకనే గురుమూర్తులు, అవధూతలు వాళ్ళు దాటిపోయి ఉంటారు కనుక సద్గురువులు కనుక మన స్థాయి నుండి మనం ఎంత విచారించినా వాళ్ళు అర్థం కారు. మనకు అసలు వాళ్ళు నిజమా కాదా అనే భావన కూడా కలగదన్నట్టు. వాళ్ళు పెద్దగా చెప్పరు కనుక మనకు ఎందుకు అలా మనకు జరిగిందంటే మరి గత జన్మ సారం ఉందేమో. అతన్ని ఫాలో అయ్యాను. అతని దగ్గర కొన్ని వేమన పద్యాలు ఉన్నాయి. భగవద్గీత నోటికున్నాయి. నేను అప్పుడు షూటింగ్‌లో పనిచేసేవాడిని కాబట్టి ఎప్పుడైనా ఒకసారి మాకు చిన్న చిన్న డైలాగ్స్ వస్తుంటాయి. 3 లైన్లు, 4 లైన్లు. వేమన పద్యాలు 4th లైన్ కదా! 3 లైన్లు ఉంటే ఒకటి విశ్వదాభిరామ వినురవేమ ఉంటుంది. ఇవి నేర్చుకుంటే బాగుంటుంది స్వామీజీ, వేమన పద్యాలు పెట్టుకుంటే బాగుంటుందని నేను సినిమా గురించి అని నేర్చుకున్నా. నాకు మొదట 4 పద్యాలు పెట్టించారు. ఆ పద్యాలు 2, 3 గంటల్లో బాగా నేర్చుకొని మళ్ళీ అప్పచెప్పాను. ఎందుకంటే సినిమాలో ప్రాక్టీస్ కావాలని. నేను చేసింది భక్తి, ముక్తి గురించి కాదు. నేను ఒక కోరికతో చేశాను. అవి నేర్చుకున్న తర్వాత 4, 5 ఇట్లా మళ్ళా 4 పెట్టించాడు. ఇట్లా 8 ఇట్లా పెట్టుకుంటూ 30, 40 పద్యాలు నోటికి రావటం జరిగింది. దాని తర్వాత 50, 150, 200 పద్యాలు నోటికి వచ్చినాయి. వచ్చిన తర్వాత దాని అర్థాలు కూడా గురువుగారు చెప్పటం వల్ల నాకు తెలియకుండా ఒక ఆంభావన వచ్చింది. నాకు కూడా తెలుసు కదా, నేను కూడా ప్రజలకు చెప్పాలి. ఇదంతా ఒక మాయలాగా ఉంటుంది. ఇది మనకు తెలియదు. ఇంకా గురువుగారు చాలామందిని గురువుల దగ్గర, శిష్యుల దగ్గర పరిచయం చేశారు. ఈయన నరసింహ గారు, ఈయన కూడా చాలా భక్తిపరుడే. కొన్ని ఈ మధ్యనే నేర్చుకుంటున్నాడు. చాలా హుషారున్నాడు. మీరు మాట్లాడండి అంటే మనకు పద్యాలు వచ్చు కదా, మనం కూడా పద్యాలు చెప్పి దాని అర్థాలు చెప్పి ఆ సత్సంగంలో పోవటము, భజనలో పోవటం అసలు ఏం తెలియని ఈ పద్యాల వల్ల కూడా మనకు వేటు పెరిగింది అక్కడ. ఈయన వేమన పద్యాలు చాలా ధారాళంగా చదువుతాడు అని ఒక ఆలోచన వాళ్ళలో కలగంగానే నేను కూడా ఒక గొప్పవాడిని అని ఒక భావన కలిగింది. అది కూడా అజ్ఞాన దశ కానీ ఆ స్థితికి అదే గొప్పదని అనిపించింది అన్నాడు. అలా తిరుగుతూ మా గురువుగారు ఏం చెప్పేవారు, ఆ బ్రహ్మాన్ని క్లియర్గా చూడవచ్చు అనేవారికి. బ్రహ్మాన్ని చూడవచ్చు అంటే బ్రహ్మం గురించి అసలే తెలియదు. వీళ్ళు ఏం చెప్తున్నారు, శాస్త్రజ్ఞులు, వీళ్ళు శిష్యులు, గురువులు, ఇంకా వేరే వాళ్ళు, బ్రహ్మానికి రూపం లేదు, అది నిరాకారము, దాన్ని చూడలేము,
కంటితో చూసినంత నైశ్వర్యము అని వీళ్ళు చెప్తున్నారు. ఈ గురువుగారు ఏం చెప్తున్నారంటే, ఈ కంటితో చూడలేము, మనం ధ్యానం చేసి లోపట జ్ఞాననాడు లోపనైనప్పుడు చిత్తప్రజ్ఞ లక్ష్యం వచ్చినప్పుడు దానికి జ్ఞాననేత్రాలు ఉదయిస్తాయి, లేదా మనోనేత్రం ఉదయిస్తుంది. ఆ జ్ఞాననేత్రం ద్వారా దాన్ని ఆత్మను ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా తనకు తను చూడవచ్చు అని గురువుగారు చెప్పారు. వాళ్ళు ఒప్పుకోవటం లేదు. దాన్ని ఎలా చూస్తావు, అది నిరాకారము, రూపం లేదని వాళ్ళు ఆగిపోయారు అక్కడ. నాకు అర్థమైందంటే వీళ్ళ గొడవలు చూసి వీళ్ళు చూడలేమని వాళ్ళు చూడొచ్చు అని ఎవరైతే క్లియర్గా 100%గా చూస్తారో వాళ్ళే జీవన్ముక్తులు, జన్మరహితులు అవుతున్నారని గురువుగారు చెప్పింది 100% కరెక్ట్. కానీ మాకు ఆ రోజుల్లో తెలియదు. అప్పుడు నేను పరిశీలించి చూశాను. అరే మరి నిరాకారము, రూపం లేదంటే మరి అసలు కంటికే కనబడనప్పుడు ఉన్నదని ఎలా చెప్తున్నారు? అంటే ఎవరో ఒకరు చూసి ఉండాలి కదా, వాళ్ళ అనుభూతి ఉండాలి కదా, ప్రాక్టికల్ అనే భావన నాకు వచ్చి, అంటే వీళ్ళకి తెలియదు, ఎవరో ఒకరు చూసి నిజంగా చెప్తున్నారు, జ్ఞాననేత్రాలతో చూడొచ్చు అని నాకు క్లియర్గా అర్థమైపోయి, నేను అప్పుడు ఏం చేయాలి గురువుగారు, మరి దాన్ని తెలుసుకోవాలంటే దానికి తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి, నిరంతరం చేయాలి, ఎల్లవేళలు చేయాలని ఆయన చెప్పడం జరిగింది. నువ్వు ఏ పని చేసినా కానీ అదే ఆలోచన ఉండాలి అని చెప్పాడు. ఓహో ఇదే అని నేను దాన్ని వెంబడి ఫాలో అవుతూ అలా నేను నిరంతరం కూడా ఏ విధంగా పెట్టుకున్నా అంటే, మీకు ఏమైనా ఉపయోగం వస్తే మీరు కూడా నోట్ చేసుకొని ఒక డైరీ పెట్టుకోవాలి. ఏ విధంగా అంటే, ఈ రోజు నుండి ఒక దీక్షలాగా, దీక్ష ఈజ్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు దీక్షలు వేస్తారు కదా, అయ్యప్ప దీక్షలు, హనుమాన్ దీక్షలు. దీక్షలు అంటే ఏంటంటే కంపల్సరీ చేయాలి, పలానా టైంకు అది చేయాలి, పలానా టైంకి స్నానం చేయాలి, పలానా టైంకి పూజ చేయాలి, అక్కడికి భిక్షకి వెళ్ళాలి. ఇదంతా ఒక దీక్ష అన్నట్టు. దీక్ష లేకుంటే మనం ఇష్టానుసారంగా చేస్తాం అన్నట్టు. దీక్ష ఈజ్ మీనింగ్ ఏంటంటే డెఫినెట్గా చేయాలి, ఒక క్రమము, ఒక గురువుగారు చెప్పింది అది డెఫినెట్గా చేయాలి, సత్యం పలకాలి, స్వామ్యాన్ని పలకాలి, అదంతా ఒక దీక్ష అన్నట్టు. ఆ దీక్షలో ఏం చేస్తుందంటే మనసుకు ఇంకా కంపల్సరీ అది లొంగదీస్తుంది అన్నమాట. ఇంకా మనసు అటు ఇటు పరిగెట్టకుండా దాంట్లో ఉంచుతారు. దీక్ష ఈజ్ మీనింగ్ అది. అందుకని గురువుగారి దీక్ష కూడా అలాంటిదే అన్నట్టు. ఎప్పుడు నువ్వు నిరంతరము అందులోనే ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నిరంతర ధ్యానం ఎలా చేయాలంటే, పొద్దుంది లేచిన మొదలు పండుకునేంత వరకు నేను నీ ధ్యానమే చేస్తాను. ఏ పని చేసినా నీ ఆలోచనే, లోపట ఎప్పుడు నీ గురించి ఆలోచన రగులుతూ ఉండాలి. నేను ఒక నామాన్ని, ఒక గురునామాన్ని నిరంతరం నడుచుకుంటూ, తింటూ, సోకుతూ నేను జపం చేస్తాను అనే ఒక భావన మీలో కలిగి అది పెట్టుకోవాలి, ఒక దీక్షలాగా. అది ఒక డైరీలో రాసుకోవాలి. తీసుకున్న తర్వాత అది మనం అలా చేస్తుంటే ఏమవుతుందంటే, ఇంకా దీక్షలాగా ఉంది కాబట్టి ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు ఆ జపం చేస్తుంటుంది. ఇక దానికి అలవాటు కదా, మనకు మరిపించిపోయేది. మనకు తెలియకుండా నీ జపం ఆగిపోతుంది. తర్వాత ఎటేటో తిరుగుతుంది, ఏవో ఆలోచనలు మనమే చేస్తాం, మనకు తెలియదు. ఒక అర్ధగంట, గంట తర్వాత అయ్యో మనం దీక్ష పెట్టుకున్నామే, మళ్ళీ కట్ అయిపోయింది మనకు తెలియకుండా అని ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి దాన్ని. భగవద్గీతలో చెప్పిండు, నువ్వు ధ్యానం చేసేటప్పుడు కూకుంటే నీ ఆలోచనలు ఎక్కడెక్కడో పోతుంటే నీకు తెలియదు, 10 నిమిషాలు, 20 నిమిషాలు పోయి మళ్ళీ రావటం జరుగుతుంది. నువ్వు మాత్రం వెళ్ళకు, అది మళ్ళీ ఎటు తిరిగినా దేహం లోపలికి వస్తుంది. కనుక మనకు కూడా ఈ ఆలోచనలు పోయినా కానీ మళ్ళీ దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ పెట్టాలి. మళ్ళీ ఒక 10, 20 నిమిషాలకు మళ్ళీ పోతుంది, మళ్ళీ పార్టీ. ఇట్లా నాకు వారం రోజులు సతాయించింది అది. ఎందుకంటే నేను దీక్ష పట్టుదలతోటి ఉన్నా కాబట్టి వారం రోజుల తర్వాత అది పోతున్న సంగతి అర్థమైంది. ఎక్కడ పోతున్నా ఈయనే పెట్టాను. అలా నిరంతరం చేశాను. అది కొంతవరకు మనకు చాలా సపోర్ట్ ఇచ్చింది అది. ఎందుకంటే ఏ పని చేసినా అదే తిరుగుతుంది, అదే జపము, అదే ధ్యానము. కూకుంటే జపం చేస్తున్నాం, నడుచుకుంటూ పోతే అదే మంత్ర ఉచ్చారణ జరుగుతుంది. ఇంకా తినేటప్పుడు అదే ఆలోచన. ఇంకా ఏంది పరమాత్మ అంటే ఏంది, నేనంటే ఏంది, ఎప్పుడు దానికి నిరంతరము మంట పెట్టడం జరుగుతుంది అన్నట్టు. ఇటు ధ్యానము, అటు నడక, ఆలోచన, పని అంతా ఒకే వైపు ఉంది కాబట్టి నాకు తొందరగా సాల్వ్ చేయటం జరిగింది. అంటే తొందరగా మనకు ముందుకు రీచ్ అవుతూ వచ్చింది అన్నట్టు. ఇంకా ఎన్నెన్నో మార్పులు వస్తుంటాయి, సన్నగా అయిపోతాం, సొలుగుతుంటాం. ఎందుకంటే మంట ఎక్కువ పెడుతున్నాం కాబట్టి లోపల నాడులు ఓపెన్ అవుతున్నాయి, జ్ఞాననాడులు, ఆ కుండలిని శక్తి ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంటాయి అన్నట్టు. మనం చేయవలసింది కేవలము జిజ్ఞాస, ముముక్షత్వము, మోక్షాపేక్ష కలిగి ఎప్పుడు ఆలోచన
ఉండాలి. ఆలోచన రహితమై ఉంటే మీరు మంట పెట్టిరనుకో తొందరగా సపోర్ట్ అవుతది. మీ లోపల గ్లో పెరుగుతది. అన్ని విధాల లాభాలే లాభాలు. అప్పుడు మనకు కొన్ని రుగ్మతులు వెళ్ళిపోతుంటాయి. అంటే చిన్నయి జ్వరం వచ్చేటిది రాదు. ఒకవేళ వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. సర్ది వచ్చినా తట్టుకునే శక్తి వస్తుంది. అసలు సర్ది వచ్చినా నెత్తి నొప్పి ఎందుకంటే అన్ని నరాలన్నీ క్లియరెన్స్ అయి ఉంటాయి. అన్నీ కడగబడి ఉంటాయి. రక్త ప్రసరణ జరుగుతూ ఉంటదన్నట్టు. అందుకని మా గురువుగారు చెప్పిన ప్రకారం చాలా స్పీడ్‌గా ప్రయాణం చేశాను నేను. ఎంతోమంది వందల మంది శిష్యులున్నారు గానీ అంత పట్టు, అంత ఓర్పు, అంత శ్రద్ధ ఎవరు చేయలేదన్నట్టు. అంటే నా గొప్పతనం నేను చెప్పటం లేదు. మీకు ఉపయోగపడుతదేమో. మీరు కొంతవరకు చేసినా పెద్ద లాభాలుంటాయి. ప్రపంచం కన్నా చాలా లాభాలుంటాయి. ఒక సిద్ధి వచ్చిందంటే మీకు ఎంతో జయించినట్టు. నాకు ఎలాంటివి వచ్చాయంటే దశవిధ నాదాలొచ్చాయి. 4 సంవత్సరాలనే ఇవన్నీ చెప్తున్నాను. 4 ఇయర్స్ కేవలం 4 సంవత్సరాల లోపట కఠోరమైన సాధన చేస్తే దశవిధ నాదాల నుండి 10 శబ్దాలు ఘంటానాదం, వీణానాదం, మృదంగనాదం, తాళనాదం, వేణునాదం, మేఘనాదం ఇలాంటి 10 నాదాలు మనకు వినపడుతుంటాయి. ఇప్పుడు కూడా వినపడుతుంది. నిరంతరం 20 సంవత్సరాలు అయిపోయింది. అది వినుకుంటుంటే రాత్రిపూట కరెంటు పోయిందనుకో, ఫ్యాన్ తిరుగుతలేదనుకో భజన ఉన్నట్టే ఉంటుంది. ధారాళంగా వింటుంటే ఎంత రాకెట్ల ప్రయాణం చేసినట్టు ఉంటుంది అన్నట్టు మనకు ఆ ధ్యానం. అందుకని అందరూ సాధకులారా అందరికీ అది అర్హత కలిగి ఉంది. మనం ఆ దశవిధనాదాలు అందరికీ వినపడతాయి. మనం వినపడాలంటే ఇన్నర్‌గా వెళ్ళాలి, ధ్యానం చేయాలి, జబ్బులు నయం చేసుకోవాలి, ధ్యానం చేయాలి, జీవితం సార్థకం చేసుకోవాలి. ఇవి ఎన్నెన్ని ఉపయోగాలు మనకు ఉన్నాయి. మనము అది ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మా గురువుగారు చెప్పిన ప్రకారం చాలా స్పీడ్‌గా ప్రయాణించాము. దాని తర్వాత దశవిధనాదాలైనయి. దాని తర్వాత ఆత్మసాక్షాత్కారమైంది. ఎన్నెన్నో అనుభవాలొచ్చాయి. ఇప్పుడు ఎదుటివాడు ఏంటనేది ఈజీగా అర్థమైపోతుంది. వాడు ఏ కదలిక ఉంది, ఏ ఆలోచన అంటే వాడు ఎంత మనసు తిరుగుతుంది, ఇట్లా చేయి పట్టుకుంటే చాలు వాడు ఎంత వైబ్రేషన్ తోటి ఉన్నాడు మనకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే శరీరమే మార్పాటు జరుగుతుంది. శరీరం ఎందుకు మార్పాటు జరుగుతుందంటే లోపట సూక్ష్మ శరీరం 72,000 నాడులు యాక్టివేట్ అయినప్పుడు అది పవిత్రమైతే శరీరం కూడా పవిత్రమవుతుంది. కనుక అన్ని విధాల లాభాలే లాభాలు ధ్యానంలో ఉన్నాయి అన్ని విధాల. ఇంకా మైండ్ ఒకటి మనకు మెచ్యూర్ అయిందనుకో, మైండ్ పవిత్రమైందనుకో ఇంకా వానికన్నా ధన్యుడు లేడు ప్రపంచంలో. కనుక మనం అంతా ధ్యానం చేయాలి. ఇంకా ఇప్పుడు మళ్ళా ధ్యానం ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఒక 3 నిమిషాలు ఇదొక రకమైనటువంటి ధ్యానం. మీకు అర్థం కావడానికి ఎవరు ఏది తోచిందో చేయండి. మళ్ళీ 2 చేతులు కలుపుకొని 3 నిమిషాలే, ఎక్కువ అవసరం లేదు. ఇంకా ఇట్లా కళ్ళు మూసుకొని ఇప్పుడు ఈ 2 కన్నుల మధ్యలో మనం మనసు పెట్టాలి. అంటే వస్తున్న పోతున్న శ్వాసను అంటే గురువు కీలకం ఎలా ఉంటుందంటే గురువు ద్వారా తీసుకునేది ఒక మంత్రోచ్చారణ ఉంటుంది. ఫస్ట్ పంచాక్షరి ఇస్తారు. ఆ పంచాక్షరి ఏమో జపం చేయాలి. జపం అంటే రుద్రాక్ష మాల తీసుకొని ఇట్లా ఇన్నర్‌గా చేయాలి అది. అది అయిన తర్వాత అది పర్ఫెక్ట్‌గా అయింది. కొంతవరకు ప్రయాణించాడు, మనసు ఆగుతుందంటే ఇంకో బోధిస్తారన్నట్టు. అంటే శ్వాసలో మంత్రం వేసి బ్యాలెన్స్‌గా నడిచేది ఇట్లా బ్యాలెన్స్‌గా శ్వాస వస్తుంది. ఒక 2 మంత్రాలు లోపలికి పోయేటి 2 మంత్రాలు ఉంటాయి. అలా 2 అక్షరాలు. అలా మొత్తం 4 అక్షరాలు లేదా 2 అక్షరాలు ఇలా మంత్రోచ్చారణ ఉంటుంది గురుకీలకం. అది మేము చెప్పకూడదని చెప్తలేము అది. అది గురువుగారిని చేసుకోండి. మీకు అందుబాటులో ఉన్న గురువుగారు ఎవరైనా మీకు సద్భావన గురువు ఉన్నటువంటి వాళ్ళు బాగా పరిశీలించి తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో గురువుగారు చాలామంది కూడా మాటల గారడి ఉంది, బుక్ నాలెడ్జ్ ఉంటుంది, థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉండదు. ఆ ప్రాక్టికల్ లేని గురువులే చాలా అన్యోన్యంగా మాట్లాడతారు, బుట్టలు వేసుకుంటారు. ఆ మాటలు ఎంత గంభీరంగా కనపడతాయి, మనకు చివరికి ఏం మిగలదు మనకు. అందుకే సద్గురువుని మీరు శాస్త్రయుక్తంగా ఉన్నటువంటి వాళ్ళని తెలుసుకుంటే అనుభవపూర్వకంగా ఉన్నవాళ్ళు మనకు తొందరగా షార్ట్కట్లో చెప్పి మనకు ముందు తొందరగా ప్రయాణింపజేస్తారు. కనుక ఒక 3 నిమిషాలు చేసి మనం ధ్యానం ముగిద్దాం. ఇంకా అలా కళ్ళు పెట్టుకొని ప్రశాంతంగా ఇప్పుడు 2 కన్నుల మధ్యలో మనం ధ్యానం చేస్తూ ఇదో రకమైనటువంటి ధ్యానం. అంటే ఎటు పెట్టి మన మనసుని నిశ్చలంగా ఉంచటమే
మన మనసుని ప్రశాంతంగా ఉంచడానికి ధ్యానము. ముగుదాడేయటమే మనిషికి. అంటే పరిగెట్టే ఇప్పుడు గుర్రం మీద పరిగెడుతుంటే చెట్లు వెనక్కి పరిగెట్టినట్టు కనపడతాయి. కానీ వాస్తవానికి చెట్లు పరిగెట్టాయి. గుర్రం పరిగెడుతుంది కాబట్టి చెట్లు వెనక్కి వెళ్ళినట్టు కనపడతాయి. అట్లనే మనకు ఉన్నది ఉన్నట్టు చూపెట్టది. మనం పరిగెడుతున్నాం కాబట్టి అంతా విరుద్ధంగా కనపడుతుంటుంది మనకు. ఇది అసత్యంగా కనపడుతుంది. వాస్తవానికి సత్యమేమో కనబడకుంటుంది. అసత్యమే కనపడుతుంది. ఏదైతే వాస్తవం ఉందో అది మనకు కనపడటం లేదు. ఎందుకు? ఈ మనసు ఉరకటం వల్ల, కోరికల వల్ల కప్పవేయబడ్డది. ఉన్నది కాస్త తెలియకుండా చేసింది. మాయ కప్పివేయబడ్డది. కనుక ఏదైతే లేదో అది కంటికి కనపడుతుంది. ఇదే మాయ అన్నట్టు. ఈ మాయను తెలుసుకోవాలి. ఈ కంటికి కనపడదాన్ని ఛేదించి ఏదైతే మరుగు నుండి వాస్తవంగా చావకుండా పుట్టకుండా ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం ధ్యాన మార్గం. అందుకని మనం ఒక 3 నిమిషాలు ధ్యానం చేసి మనం ముగిస్తాం. ధ్యానంలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనం గమనిస్తాం. మనము ఎన్నెన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాం. తల్లి గర్భంలో వెళుతూ సూక్ష్మ శరీరముతోటి 7వ నెల రాగానే ప్రవేశించి 8వ నెల జ్ఞానం వస్తుంది. 9వ నెలలోన తొడరి జ్ఞానము కలుగు. ఆ జ్ఞానం ఏర్పడుతుంది పూర్వజ్ఞానం. మనం తల్లి గర్భంలో గత జన్మలో సారం మనకు క్లియర్గా 100%గా ఆ శిశువుకు కనపడుతుంది. అయ్యో నా జీవితము నేను నా తల్లిదండ్రి, నా భార్య, నా పిల్లలు, నా ఫ్యామిలీ శాశ్వతం అనుకొని లేనిపోని కర్మలు చేసి నానా బాధలు చేసి ఎదుటోని దుఃఖపరిచి నేను నా సంపాదన చేసుకున్నాను మేము హాయిగా ఉంటామని. చివరికి నేను చనిపోయిన తర్వాత చేసిన సంపాదన అంతా ఇక్కడనే ఉండిపోయింది. భార్య పిల్లలు అక్కడనే ఉండిపోయారు. కానీ నేను చేసిన కర్మ పాపాలు అన్నీ నా వెంబడి వచ్చాయి. అయ్యో నా జీవితం నేను తెలియక ఎంతో నష్టపోయి మళ్ళీ ఈ జన్మకు కారణమైనాను అని ఆ శిశువు బాధపడుతూ ఉంటుంది. ఆ శిశువు భగవంతుని ప్రాధేయపడుతుంది. ఓ తండ్రి, నాకు ఈ మలినమైన గర్భం నుండి తొందరగా బయట పడివేస్తే నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఇంకా పాపాలు కానీ పుణ్యాలు కానీ ఏం చేయకుండా నేను నీలోనే చేరుతాను. నేను భక్తిభావం చేసి ఇంకా నేను గత జన్మలో చేసిన తప్పు ఇప్పుడు ఈ జన్మలో చేయను అని మొరపెట్టుకుంటూ ఉంటాడు శిశువు. ఏ పరమాత్మ ఇక్కడ సూక్ష్మ కణాలు నాకు పుడుతూ నేను తట్టుకోలేక శ్రోధకు పడిపోతున్నాను. ఎన్నెన్నో బాధలు ఆ శిశువు ఆ 9వ నెలలో కూడా ఆ గర్భంలో ఎన్నెన్నో బాధలు పడుతూ ఉంటాడు. నరక బాధన బయట రాలేక లోపట వెళ్ళలేక ఎన్నెన్నో బాధలు శిశువుకు అనుభవిస్తూ ఉంటాడు. ఒకటి ఉంటుంది ఆ శిశువుకి, నువ్వు బయట పడేస్తే నేను నిరంతరము నిన్ను ధ్యానం చేసి నీలోనే చేరుతాను అనుకుంటాడు ఆ పరమాత్మ ఆ శిశువు. అప్పుడు 10 నెలలు నిండగానే ఒక గాలి పుట్టి ఆ బయట నెట్టివేస్తుంది అన్నట్టు. నెట్టివేసినప్పుడు ఆ శిశువు బయటకు వచ్చి ఆ గాలి ఎప్పుడైతే నెట్టివేసి డాక్టర్లు నీరు చల్లుతారో అప్పుడు కేవమని కేక పెట్టగానే పూర్వజ్ఞానం మర్చిపోతున్నాడు. పూర్వజ్ఞానం మర్చిపోయి న్యూట్రల్గా ఉంటాడు ఆ శిశువు. ఆ శిశువు
ఇంకా ఏమీ తెలియదు కానీ ఆయన అకౌంట్లో ఉంటుంది. ఒక విత్తనము భూమిలో పెడితే మొలక ఎత్ ఎత్తకుండా ఏ విధంగా ఉందో మెల్లమెల్లగా వెతుకుతుంది కదా, అలా చెట్టు దాగి ఉంది. కానీ విత్తనంలో చెట్టు కనపడదు. వాస్తవానికి అందులో చెట్టు దాగి ఉంది. అది ప్రకటితమవుతే అది విత్తనం బలిగి అది పైకి అంకురిస్తే అది చెట్టుగా మారుతుంది, కనపడుతుంది. అదేవిధంగా ఈ శిశువు న్యూట్రల్ అయిన తర్వాత అందులో మన గోచరం కాదు కానీ వాస్తవానికి ఉంటుంది. అది ఎలా శరీరం పెరుగుతుందో, శిశువు పెద్దగా అవుతుందో అది మనకు అందుబాటులోకి వస్తుంది అన్నట్టు గత జన్మ సారం అంతా. అప్పుడు ఈ పూర్వజన్మం అంతా కూడా మర్చిపోయాడు కనుక ఇంకా ఒకరినొకరు చూసి వీళ్ళు తల్లి తండ్రి అనే భావం వాళ్ళు నేర్పిన కొద్దీ నేర్చుకుంటూ ఆటపాటలందు ఇలా ఒకటొకటి నేర్చుకుంటూ చదువులు నేర్చుకుంటూ ఎలా దృశ్యాన్ని చూసుకుంటూ అలా నేర్చుకుంటూ పెరుగుతూ ఉంటాడు. ఇక గత జన్మదంతా మర్చిపోయింది కనుక మళ్ళా మాయా స్వరూపాన్ని ఆవరిస్తూ ఉంది అన్నట్టు. దాని తర్వాత యవ్వన దశకు వస్తాడు. యవ్వన దశను వచ్చినాక ఇంకా సంసారం కన్నా ఇంకా గొప్పది లేదు, భార్య పిల్లలే, భార్యమే సర్వస్వం అనుకుంటాడు. అంటే అందరిని చూసి వీడు కూడా అలానే అనుకుంటాడు. అక్కడ భ్రమపడే అవకాశాలు చాలా ఉన్నాయి అన్నట్టు. అలా భార్య పిల్లలు ఇంకా నా ఫ్యామిలీ ఇంతకన్నా మించింది లేదు, సర్వస్వము నా గురించి ప్రాణం ఇస్తారు ఎన్నెన్నో అనుకొని ఎన్నెన్నో మంచి పనులు కానీ చెడు పనులు కానీ ఎన్నో చేసి మళ్ళీ వృద్ధాప్యం ఆవరించి శరీరం వదులుతున్నాడు. మళ్ళీ పాపం మూట కట్టుకుంటున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను ఏ తప్పు చేయకుండా నిరంతరం నేను ధ్యానం చేసి నీలోనే చేరుతానని ప్రాధేయపడి ప్రతిజ్ఞ చేసిన శిశువు మళ్ళీ మాయలో పడుతున్నాడు. ఇది టర్నింగ్ అవుతుంది. మళ్ళీ తల్లి గర్భంలో పోవటము, మళ్ళీ బయట రావటము, ఇదే పరిపాటిగా నడుస్తుంది. జనన మరణ చక్రము దాటలేక తాళలేక జీవులు బాధపడుతున్నారు ఈ ప్రపంచంలో. కనుక మనం ఇవన్నీ కూడా అందుకే దీనికి చాలా నిష్ఠత, దీక్ష, గురువు గారు ఇవన్నీ 4 వైపులా అటాక్ చేస్తే కానీ అది ఆగలేదు. కనుక మనమంతా కూడా చక్కగా ధ్యానం చేయాలి. ఇప్పుడు ఇంకొక నిమిషం ఉంది మనకు. మీరు అలానే పోకుండా కదలకండి. చక్కటి ధ్యానం చేస్తున్నారు. మీకు అలవాటు అయిందనుకో గొప్ప లాభము కలుగుతుంది. ఎన్నెన్నో లాభాలు మీరు తరచి బయట తీయాలి. భూమిలో ఎన్నెన్నో వజ్రాలు, సముద్రంలో ఎన్నో వజ్రాలు వైఢూర్యాలు ఉంటాయి, ముత్యాలు ఉంటాయి. అది అడుగున బాగాన పోయి తీస్తే కానీ వెళ్ళలేవు. అట్లనే మన శరీరం గర్భంలో లోపట అంతరాలలో హృదయాలలో ఎన్నెన్నో నిధులు, వజ్రాలు ఎన్నెన్నో క్లియర్గా ఉన్నాయి లోపట. అందులో తరచి తీస్తే మనకు బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు అది మనకు అనుభూతిలోకి వస్తుంది అన్నట్టు. అందుకని ధ్యానం చేయాలి ఎప్పుడు. అది కుదరకపోయినా పర్వాలేదు, అలవాటు చేయాలి. ఆసన సిద్ధి నిరంతరం వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను గమనిస్తూ ఈ 2 కన్ను మధ్యలో మనసును అలా నిలబెడుతూ ఉండాలి. ఇంకా 1/2 నిమిషం ఉంది. ఇలానే చేయాలి అంతే. ఇంకా పేద రహస్యాలు చూసే అవసరం లేదు, గ్రంథాలు చదివే అవసరం లేదు మనకు. మనం చేయవలసిందల్లా ఒకే ఒక ఏకాగ్రత. 10 minutes. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు మళ్ళీ పవర్ ఉంటుంది కాబట్టి మన శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. అట్లా చూసి మళ్ళీ 2 కళ్ళ మధ్యలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మెల్లగా ఇలా తీసి చూడాలి. ఇలా చూస్తే బాగా అలవాటు అయిపోయింది అనుకో, ఎంతో ఆనందం, ఎంతో మాధుర్యం ఉంటుందో ఇందులో. మీకు అలవాటు కావటానికి ఇప్పుడు 2 సార్లు చిన్న చిన్న ధ్యానాలు మీకు తెలిసినప్పుడు కూడా మీరు ప్రాక్టికల్ చేయండి. చూస్తే మీకేం లాభం లేదు. మీరు వాడుకుంటే కదా. ఇప్పుడు మంచి అన్నం వండినాం, మంచి గుమగుమలాడే భోజనం రెడీగా ఉంది,
తినకపోతే మీకు ఆస్వాదం ఎలా వస్తుంది? అది మీకు జీర్ణం ఎలా అవుతుంది? చూస్తే ఎలా అవుతుంది? కనుక మనము ఆస్వాదించాలి ప్రతిదీ. మాకు అన్నీ తెలుసయ్యా, మాకు ఆత్మ తెలుసు, పరమాత్మ తెలుసు అన్నీ కూడా గ్రంథాలు చదివితే మీకు ఏమీ లాభం లేదు. వేమన్న గారు అదే చెప్తాడు. స్వానుభూతి లేక శాస్త్ర వాసనలచే సంశయము చెడదు సాధకునకు చిత్రదీపమునను చీకటి చెడన్నట్టు. నువ్వు శాస్త్ర వాసనలు ఎన్ని చదివినా స్వయం అనుభవం లేకుంటే అవి నీకు ఉపయోగాలు లేవు. ఏ విధంగా ఉపమానం ఇచ్చాడంటే, చిత్రపటం ఉంది అంటే ఒక పటము, ఒక దీపం ఉన్న పటం ఉంది అంటే దీపంలాగా ఒక బొమ్మ ఉంది, పటం ఉంది. ఆ పటంలో ఏముంది? దీపము, ఒత్తి, నూనె అన్నీ ఉన్నాయి అన్నట్టు, వెలుగుతున్నట్టు ఆ పటంలో ఆ క్యాలెండర్లో ఉంది. ఆ పటం తీసుకుపోయి చీకటింట్లో పెడితే చీకటి విడిపోతుందా? దాంట్లో దీపం క్లియర్ కనపడుతుంది. అది దీపము బొమ్మ ఉంది, పటం ఉంది. ఆ పటం చీకటింట్లో పెడితే చీకటి విడిపోతుందా? చీకటి ఎప్పుడు విడిపోతుంది? ఆ బొమ్మలో, ఆ పటంలో ఉన్నటువంటిది ఒక బొడ్డి తయారు చేసి, ఆ పటంలో ఉన్నటువంటి నూనె పోసి, ఒత్తేసి, ముట్టిస్తే వెలుగుతుంది. వెలిగితే చీకటి పోతుంది. ఇది ప్రాక్టికల్ అన్నట్టు. పటం అంతా కూడా థియరీ, శాస్త్రం. ఇది ఇట్లుంటుంది, అది అట్లుంటుంది, అది ముట్టిస్తే వెలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. అది నువ్వు స్వయంగా అనుభవించి నీ లోపల నువ్వు వెలిగించుకున్నప్పుడు అది వెలుగుతూ ఉంటుంది. నీకు అనుభూతిలోకి వస్తుంది, ఆనందం వస్తుంది. అప్పుడు నీకు సంతోషకరంగా ఉంటుంది. అన్ని విధాల నీకు దైవమే తోడు ఉంటుంది అన్నట్టు. గతంలో నీకు ఏదైతే ప్రకృతి, ఈ మాయ నిన్ను తిప్పలు పెట్టిందో ఆ ప్రకృతి నీకు సహాయకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిని మీరిపోతున్నావు, దైవ స్వరూపుడు అవుతున్నావు కనుక ఆ దైవమే నీకు చెప్పినట్టు ఉంటుంది. కనుక ఆ దైవాన్ని మనం చేరుకోవాలి అంటే కూడా కొంతవరకు కష్టము తప్పదు. కఠినమైనటువంటి సాధన చేయాలి, దీక్ష చేయాలి. అందుకని సద్గురువుని చేరి ఎంతో కొంత ధ్యానం చేస్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.